నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకుంది. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాలనీల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. 10 ఏళ్లుగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు వాడవాడలా ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. మరోసారి తనను గెలిపిస్తే నగరంలో 24 గంటల పాటు తాగునీటి సరఫరా సదుపాయం కల్పిస్తామంటున్న ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో మా రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సందడి వాతావరణం నెలకొంది. అయితే ఇప్పటికే టికెట్లు దక్కించుకున్న నేతలు అటు ప్రచారంలోకి దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా అర్బన్ నియోజకవర్గం నుండి ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ గుప్తా మరోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు అటు ప్రచారంలోకి దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనతో గణేష్ గుప్తా గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎలా ఉంది నియోజకవర్గంలో, అటు అలాగే ప్రజల్లోకి మరోసారి వెళ్తున్నారు, ఏ అంశాలతో వారి వద్దకు వెళ్తున్నారు? చాలా బాగుంది. ఇప్పుడు ప్రతిరోజు మేము కుల సంఘాల యొక్క ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తూ మేము ప్రచారంలో భాగంగా కాలినడకన డోర్ టు డోర్ ప్రచారం మేము తిరుగుతూ ఉన్నాం. ఈరోజు హమ్మల్వాడి నామదేవాడ ప్రాంతంలో పర్యటన చేస్తూ ఉంటే చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంది. మాకన్నా ముందు లబ్ధిదారులు బయటకు వచ్చి, ప్రజలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి మా ఇంటికి కళ్యాణ లక్ష్మి వచ్చిందని, మాకు పెన్షన్లు వస్తున్నాయని, తప్పకుండా మేము కేసీఆర్ గారికి ఓటేస్తామని వారు చెప్పడం, ఒకవేళ స్కీమ్ రాని వారు మాకు మంచినీళ్ళు బాగా వస్తున్నాయి, మాకు సీసీ రోడ్లు అయినాయి, మాకు డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది, తప్పకుండా మళ్ళీ మేము కారు గుర్తుకే ఓటేసి మేము బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్పేసి వారు చెప్తున్నారు. మరి మాకు చాలా సంతృప్తినిచ్చింది. ప్రతిరోజు ఒక్కొక్క ప్రాంతంలో పర్యటించి మేము ఓటు కోసం తిరుగుతాం. మేము చేసినటువంటి పనులు ప్రజల ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా ప్రజలు గెలిపిస్తారనేటటువంటి నమ్మకం మాకుంది. మరోసారి ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? కొత్తగా ఎలాంటి హామీలు వారి దృష్టికి తీసుకెళ్తున్నారు? అంటే ఏదైతే ప్రభుత్వ మేనిఫెస్టో వచ్చిందో, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో వచ్చిందో, 2000 పింఛన్ 3000, 5000 కావడం, సన్న బియ్యం రావడం, 400కే సిలిండర్ రావడం, ఆరోగ్య పథకం కూడా 15 లక్షలకు తీసుకొని పోవడం, బీమా పథకం, ఇలాంటివన్నీ కూడా మేము ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలు ఇప్పటికే సంతృప్తిగా ఉన్నారు. నేను ఒక మహిళతో మాట్లాడినప్పుడు 3000 అవుతుంది తెలుసా అంటే, ఇస్తే మా అదృష్టం, కానీ 2000 ఇచ్చినా మేము ఖచ్చితంగా కేసీఆర్కే ఇస్తాము, మేము ఆయన పెట్టినటువంటి అన్నమే మేము తింటున్నామని చెప్పేసి వారు చెప్పడం. తెలంగాణలో నియత్ అంటాం, ఆ నియత్ ప్రజలకు చాలా బాగుంది. ఇక్కడ తప్పకుండా వేస్తారని చెప్పేసి నేను గట్టిగా భావిస్తున్నాను. మొత్తానికి మాత్రం రానున్న చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తిరిగి గెలిపిస్తాయన్నట్టు గణేష్ గుప్తా చెప్తున్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని కూడా గణేష్ గుప్తా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుండి.